బచ్చలి కూర పప్పు. ఉప్పు కారం తగినంత కలిపి మంచిగా చింతపండు వేసి కొద్దిగా కరివేపాకు కూడా కలిపి కొన్ని నీళ్లు పోసి మొత్తం మంచిగా కలిపిన తర్వాత దాన్ని అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆకులన్నీ మంచిగా దానిలో కలిసిపోతాయి. పప్పులో కలిసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దాన్ని కొద్దిగా గోరెచ్చగా వేడి చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టి. నీళ్ళు పోసిన తర్వాత కొన్ని దాని పప్పును మంచిగా మరగనియాలి. మరిగితే ఆ ఉప్పు కారం అంతా దానిలో కలుస్తుంది మంచిగా. ఇదంతా మంచిగా దానిలో ఇంకిపోతుంది. పూర్తిగా ఉప్పు కారం కరిగేటట్టు మంచిగా కలుపుకోవాలి. తగినంత చింతపండు వేసుకోవాలి. వేసేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మరగనిద్దాం. పప్పుని ఈ విధంగా మంచిగా మరగనియాలి. ఈ మరగడం వల్ల ఉప్పు కారం దానిలో మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేద్దామో చూద్దాం. ఇక్కడ 1.5 కప్పున్నర లేదా 2 కప్పుల మంచినీళ్ళు పోసి దానిని వేడి కానియాల. వేడి కానియడానికి ముందుగా మనం దీనికి కావలసినటువంటి కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలన్నీ, ఎల్లిపాయలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. చేసుకొని ఎల్లిపాయలని కొద్దిగా నలగొట్టాలి. నలగొట్టడం వల్ల ఏమవుతుందంటే అది పప్పు వాటిలో మంచిగా చేరి టేస్ట్ వస్తుంది, రుచిగా ఉంటుంది. అందులో ఎల్లిపాయలు అనేటివి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ ఎల్లిపాయలు మంచిగా కొద్దిగా ఏగనియాల. ఏగిన తర్వాత మనము మళ్ళీ దాని తర్వాత వేసేటి ఈ తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎల్లిపాయలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఎండుమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా ఎల్లిపాయలు వేయడం వల్ల కూడా మంచి రుచి వస్తుంది. ఈ ఎల్లిపాయలు వేగిన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసేసి వాటిని కూడా కొద్దిగా వేడిగా అనేయాల. అట్లా కలపడం వల్ల కొద్దిగా మంచిగా వేగుతూ ఉంటాయి. కొద్దిగా ఎరుపు రంగులోకి వస్తాయి ఎల్లిపాయలు, తాలింపు గింజలు కూడా. ఎరుపు రంగులోకి వచ్చాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు ఇవన్నీ కూడా కలిపి మంచిగా నూనెలో వేగాలి. కొద్దిగా మిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు మంచిగా వేగాలి. ఆకుపచ్చ కలర్ పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనకి వేగినట్టుగా గుర్తు. వీటిని ఏం చేయాలని అంటే మాడనీయద్దు. ఈ తాలింపుని మనం పప్పులో కలుపుకోవాలి. దీన్ని ఇట్లనే కాసేపటి వరకు కలపకుండా ఉంచాలి. ఈ విధంగా ఉంచడం వల్ల మనకు ఆ పప్పు అనేది ఆ తాలింపు గింజల్లోకి, మిర్చిలో చేరుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి బచ్చల కూర పప్పు రెడీ అయింది. ఓకే, గుడ్ బై.